ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి యొక్క అధ్యక్షతన జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడి గతి తెప్పినటువంటి అభివృద్ధిని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి అత్యంత సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, పేదవాడి కంట కన్నీరు తుడవటమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకునిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్కన, ఈ ముగ్గురు కలిసి ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ అన్ని చోట్ల కూడా ప్రజలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి విధానంలోకి వచ్చాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనేటువంటి మాట మేమే కాదు, సాక్షాత్తు ఆ పార్టీ నుంచి ఎంపిక కాబడినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు. ఏ పథకాలకైతే నిర్దేశించబడినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులు వేరే వాటికి డైవర్ట్ చేయటమో లేకపోతే వారి బొక్కసో నింపుకోవడానికి ఉపయోగించుకున్నారు. అలాంటి సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడం కానీ, అదేవిధంగా గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతుల బకాయిల్ని 1,600 కోట్ల రైతుల బకాయిల్ని ఆ ప్రభుత్వం చెల్లించకుండా పారిపోతే ఈ ప్రభుత్వం ధైర్యంగా చేపట్టి వాటిని చెల్లించడం కానీ, నిత్యావసర వస్తువుల్ని ధరల స్థిరీకరణ చేయడం కానీ, ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ తక్కువ కాలంలోనే ప్రజలందరి మన్ననలు పొందుతున్నటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఇవాళ మేము ఇక్కడ చూస్తూ ఉంటే, ఈ సమస్యలు వింటూ ఉంటే ఈ ప్రభుత్వానికి చాలా ఛాలెంజెస్ కనబడతా ఉన్నాయి. ఎందువల్లంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ అధికారులు కూడా అయోమయంగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైనా ఒక అంశం మీద నిర్దిష్టమైన సమాచారం గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారికి అందలేదు. అందువల్ల ఇవాళ ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాల మీద కూడా మళ్ళీ వారు ఒక క్రమ పద్ధతిలో రావడానికి, క్రమ పద్ధతిలో ఈ సమాచారాన్ని సేకరించడానికి వారికి కూడా కొంత సమయం పట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. అందువల్ల ఇక్కడ ఈ వేళ జరిగినటువంటి ఈ సర్వసభ్య సమావేశంలో అందరూ కూడా సమస్యలను లేవనెత్తారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రంగంలో ఏ రకాలుగా ఈ రాష్ట్రం కానీ ఈ జిల్లా కానీ నాశనమైపోయిందో ఆ విషయాలను అందరూ ప్రస్తుతించారు. వాటన్నిటినీ సమాధానం చెప్పడానికి కానీ, దానికి సరైనటువంటి పరిష్కారం చూపించడానికి కానీ మేము ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అధికారులు కూడా మేము మనవి చేస్తున్నాం. కొంత మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీకు వచ్చినటువంటి ఒక విధానానికి భిన్నంగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు చేరువుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. దానికి అనుగుణంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ లాంటి, ఆంధ్రప్రదేశ్కే అన్నపూర్ణల తలమానికంగా నిలబడినటువంటి ఈ జిల్లాలో ఇవాళ నీటిపారుదల రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, సాగునీటితో పాటు తాగునీరు కానివ్వండి, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇళ్ల నిర్మాణ విషయంలో కానివ్వండి, పూర్తిగా 5 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఇవాళ ఒక కార్యాచరణ తయారు చేస్తున్నాం. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాగా కూడా, అదేవిధంగా విడిపోయినటువంటి జిల్లాలుగా కూడా ఈ జిల్లాలని 3 జిల్లాలని అభివృద్ధి చేయటం, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి దాంట్లో భాగంగా రేపు 31వ తారీఖు 1వ తారీఖు ఆదివారం కనుక ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ పెన్షన్ల కార్యక్రమం కూడా రేపే ఇచ్చేసి ప్రజలందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ నెలలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇవాళ వన మహోత్సవం పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకున్నాం. ప్రతి వాళ్ళు కూడా మొక్క నాటడం మాత్రమే కాకుండా దాన్ని పెంచి బతికించి వృక్షంగా తయారు చేసే వరకు బాధ్యత వహించాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇలా చూసుకుంటే రాబోయే రోజుల్లో ప్రతి క్షణం అనుక్షణం కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాల తాలూకా
వేగాన్ని అందుకునే విధంగా మంత్రులుగా మేము కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో సింక్రనైజ్ అయి పనిచేయాల్సినటువంటి అవసరం, ఇంటిగ్రేట్ అయి పనిచేయాల్సినటువంటి అవసరం, ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్గా పనిచేయకుండా అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్ ఎఫర్ట్ తోటి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఆ దిశలోనే ప్రయాణం చేస్తాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రగతిని పట్టాల మీద ఎక్కించడానికి నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి ప్రతిజ్ఞతోటి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో వాటన్నిటిని అమలు చేస్తామనేటువంటి మాటని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చివరికి మన గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ళన్నీ నిర్మించి పూర్తిగా లబ్ధిదారులకు అందించే క్రమంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వేరే ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఎంపికైనటువంటి లబ్ధిదారులు కూడా పూర్తయినటువంటి టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వకుండా తాత్సారం చేశారు. పోనా ఆ ప్రకారంగా జగనన్న ఇళ్ళన్న పోనీ నిర్మించారంటే వాటిని కూడా ఆవల్లోనూ మోకాల్లోతు నీళ్లలో దిగబడిపోయేటువంటి ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ మంత్రి గారు చెప్పారు. అయితే మీరు చెప్పినటువంటి సమస్య ఆ రోజున బ్యాంకు నుంచి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుని ఆ ఇళ్ల నిర్మాణానికి ప్రారంభించాలనేటువంటి కార్యక్రమం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే పాపం మనకు వచ్చేస్తుంది కదా, తొందరలో మన సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్న ఉద్దేశంతో 1 లక్ష రూపాయలు బ్యాంకులో అప్పు తెచ్చుకోవడం, దాన్ని తొందరలోనే మళ్ళీ మన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన, దాంతో అద్దెంట్లో సొంత ఇంట్లోకి వెళ్తాం అనుకున్నారు. వీళ్ళు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం చేసిన పని వల్ల వాళ్ళు అద్దెంట్లోంచి బయటికి రాలేకపోయారు. అక్కడ అద్దె కట్టుకోవాల్సి వస్తుంది. ఈ 1 లక్ష రూపాయలకేమో వాళ్ళు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏమైంది, కొన్నాళ్ళు చూసిన తర్వాత బ్యాంకులు సహజంగా వాళ్ళ రూల్స్ ప్రకారం 3,65,000 అంటే 1 లక్ష రూపాయల నుంచి 3,65,000 వరకు కట్టుకున్నారు. ఆ డబ్బుని వాళ్ళు వెంటనే వెనక్కి తీసేసుకోవడం, దాని వడ్డీ కూడా కట్టాలంటాం, ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రులు మేము క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు తొందరలోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి వాటిలన్నింటినీ స్పష్టంగా చూసి వాళ్ళకి టిడ్కో ఇళ్ళు అందించడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన పని ఏంటంటే వాళ్ళు రంగులు వేశారు. ఆ రంగులకి అయ్యే ఖర్చు ఏదో రకంగా వాటిని లబ్ధిదారులకు అందించడానికి ఉపయోగించవచ్చు. ఆ రంగులు వేసుకున్నారు తప్పితే తుప్పలు పట్టేసినాయి, చెదలు పట్టేసినాయి, ఇళ్ళు నాశనం అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాటిని క్రమ పద్ధతిలో లబ్ధిదారులందరికీ అందించి తప్పనిసరిగా వాళ్ళు ఆనందంగా ఉండేలా చూస్తాం.